ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోకి మా సార్ అందరం కూడా కష్టపడి సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ కోసం వారితో జతగట్టినాం. మహేష్ కుమార్ గౌడ్ గారు చాలాసార్లు కలిసిన సందర్భంలో కానీ, ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో కానీ ఫస్ట్ ఎత్తిన మాటనే తెలంగాణ ఉద్యమకారులకి న్యాయం చేయండి అని ఎన్నోసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా మొన్న కూడా అసెంబ్లీ సెషన్లో కౌన్సిల్లో మహేష్ కుమార్ గౌడ్ ఖచ్చితంగా ఈ టాపిక్ తీయాలని సార్ వినతి పత్రం వేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు కూడా మొన్న ఆ అంశాన్ని తీసుకొచ్చిన సందర్భం మనందరూ సార్ గుర్తు చేస్తూ మేము కూడా ఒక ఆశిస్తున్నాం, వాళ్ళు ఏదైనా చేస్తారేమో ఆశిస్తున్నాం. మేము అదే ఆశతోటి ఉన్నాం. ఎప్పటి నాటి నుంచి నేటి వరకు కూడా కోదండరామ్ సార్ కానీ, టీజేఎస్ పార్టీ కానీ ఉద్యమకారులకు అండగా ఉంటుందని మరోసారి గుర్తు చేస్తూ రేపు జనవరి 10న జరగబోయే ఈ మహాసభను విజయవంతం చేయాల్సిందిగా, ఇది సూర్యాపేట గడ్డ, ఇది ఉద్యమాల చైతన్యం గల గడ్డ, ఎంతోమంది ఉద్యమకారుల స్ఫూర్తినిచ్చిన గడ్డ, ఇది ఖచ్చితంగా విజయవంతమవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ.